అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు డాక్టర్ తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారు రచించిన మధ్యతరగతి సర్దుబాటు అనే కథను విందామండి. మేడ మీద బాల్కనీలో కూర్చున్న అనంతకృష్ణయ్య కుర్చీలో నుండి అసహనంగా లేచి పిట్టగోడ దగ్గరకు వచ్చి వంగి వీధిలోకి తొంగి చూశాడు. సోమసుందరం వస్తున్న జాడ కనిపించలేదు అతనికి. చేతినున్న వాచీ వైపు మరొకసారి చూశాడు. 6 దాటి 10 నిమిషాలు కావస్తోంది టైము. 6 గంటలయ్యేసరికల్లా టంచనుగా వచ్చే సుందరం ఈ వాళ్ళనగా ఇంత ఆలస్యం చేస్తున్నాడేమిటి అనుకుంటూ వెనక్కి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఆయన ఎదురుగా ఉన్న గుండ్రటి బల్ల మీద పేక ముక్కలు ఇద్దరికీ పంచి ఉన్నాయి. తన పేక ముక్కలు చేతిలోకి తీసుకుని మరోసారి సర్దుకున్నాడు అనంతకృష్ణయ్య. పాపం సుందరానికి ఈ వయసులో కూడా బాధ్యతలు బరువు మోయడం తప్పలేదు. మళ్ళీ భారతి గాని ఏమన్నా హంగామా చేసిందో ఏమిటో అనుకుంటూ నిట్టూర్పు విడిచాడు. అనంతకృష్ణయ్యను చూస్తే చీకు చింతలేని మనిషి అనిపిస్తాడు. బంగారు ఛాయలో ఉండి పొడుగ్గా పొడవకు తగ్గ దేహదారుఢ్యంతో చక్కని కనుముక్కు తీరుతో ఉన్న ఆయనను చూడగాని వయసులో ఉండగా ఎంత ఆకర్షణీయంగా ఉండేవాడో ఈయన అనుకుంటారు ఎవరైనా. పల్చగా ఉన్న జుత్తు నెరిసిపోయినా అది ఒక హుందాతనాన్నే ఆపాదిస్తుంది ఆయనకు. గవర్నమెంట్ ఉద్యోగం చేసి రిటైర్ అయి పెన్షన్ తీసుకుంటున్నాడు అనంతకృష్ణయ్య. ఆయనకు 2 పిల్లలు. 2 ఏళ్ల క్రితం భార్య కన్ను మూసింది. కూతురు హైదరాబాదులో ఉంటోంది. ఆమెకు ఒక కొడుకు. కొడుకు శశాంక డాక్టర్. హస్తవాసి మంచిదని పేరు తెచ్చుకున్నాడు. కోడలు చంద్రిక ఒక ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తోంది. వాళ్ళకి 2 పిల్లలు. చంద్రిక పిల్లలిద్దరినీ సముదాయించుకుంటూనే మామగారికి ఏ లోటు రానియకుండా చూసి మరీ వెళ్తుంది కాలేజీకి. నీకేమ్రా అదృష్టవంతుడివి, ఉద్యోగ బాధ్యతలు కుటుంబ బాధ్యతలు కూడా తీరిపోయాయి. ఎక్కువ మంది పిల్లలను కనడం ఒక తప్పు. కన్న తర్వాత వారికి సక్రమంగా అన్నీ జరిపించలేకపోవడం మరొక తప్పు. నా వంటి దురదృష్టం పగవాడికి కూడా వద్దు అంటూ బాధపడతాడు సోమసుందరం. సోమసుందరం అనంతకృష్ణయ్య చిన్ననాటి స్నేహితులు. ఉద్యోగ విరమణ తర్వాత ఇద్దరూ సొంత ఊళ్ళో స్థిరపడ్డారు. సోమసుందరానికి 3 ఆడపిల్లలు. ఆ తర్వాత ఒక కొడుకు. పెద్దమ్మాయి తన బావమర్దికే ఇచ్చి చేశాడు. వాళ్ళు రాజస్థాన్లో జైపూర్లో ఉంటున్నారు. వాళ్ళకి 2 ఆడపిల్లలు. రెండో పిల్ల భారతి బిఏ అయ్యాక ఆ ఊళ్ళోనే ఒక కంపెనీలో గుమస్తాగా చేరింది. మూడో అమ్మాయి నీరజ్ కూడా గ్రాడ్యుయేషన్ ముగించి టైపిస్ట్గా పనిచేస్తోంది. అబ్బాయికి మాత్రం ఇంకా ఏ ఉద్యోగమూ లేదు. చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం అతనికి నామోషి. పెద్ద ఉద్యోగాలకి కావలసిన అర్హతలు లేవు. సోమసుందరం ఆ ఊళ్ళో స్కూల్లోనే యూడీసీగా రిటైర్ అయ్యాడు. అతని రెండో కూతురు భారతి అక్షరాల అతని గుండెల మీద కుంపటిలా తయారైంది. ఆ పిల్ల చామన ఛాయలో ఉన్నా చూడటానికి బాగానే ఉంటుంది. కానీ సోమసుందరం పెద్ద కట్నం ఇచ్చుకోలేని కారణంగా కొన్ని సంబంధాలు తప్పిపోతే పిల్ల నచ్చక మరికొన్ని వెనక్కిపోయాయి. కూతురి సంపాదన అలాగే కూడబెట్టి కట్నం ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడేసరికి భారతికి 28 ఏళ్లు నిండిపోయాయి. యవ్వన ఆరంభ దశలో ఆడపిల్లల్లో సహజంగా ఉండే మెరుపు సొగసు తగ్గాయి భారతిలో. దానికి తోడు పెళ్లి చేయకుండా తల్లిదండ్రులు తనకేదో అన్యాయం చేసేశారన్న చింతతో కుమిలిపోవడం వలన భారతి కళ్ళల్లో నిరాశ నిస్పృహలు గూడు కట్టుకున్నాయి. ఇప్పుడు కొద్దో గొప్ప కట్నం ఇస్తామన్నా సంబంధం కుదరడం లేదు. అనంతకృష్ణయ్య మళ్ళీ వాచీ కేసి చూసుకున్నాడు. మామయ్య టీ అంటూ 2 కప్పులతో టీ తీసుకువచ్చింది కోడలు చంద్రిక. అదేమిటి, సుందరం గారు ఇంకా రాలేదు అని అడిగింది ఆశ్చర్యంగా. అదే చూస్తున్నానమ్మా, 6:30 దాటింది కదూ, పిల్లల ఆటల నుండి వచ్చేశారా అంటూ టీ కప్పు అందుకున్నాడు ఆయన. అనుకోని అవాంతరం ఏర్పడితే తప్ప సుందరం రాకుండా ఉండడు అనుకున్నారు మనసులోనే. 2 ఏళ్లుగా స్నేహితులిద్దరికీ అలవాటైన పద్ధతి అది. 4 పర్లాంగుల దూరంలో ఉన్న తన ఇంటి నుండి బయలుదేరి నడుచుకుంటూ 6 గంటలకల్లా అనంతకృష్ణ ఇంటికి చేరతాడు సోమసుందరం. 10 పైసలో 5 పైసలో స్టేక్స్తో స్నేహితులిద్దరూ 1 గంట సేపు రమ్మి ఆడతారు. తర్వాత ఒక అరగంట పిచ్చాపాటి మాట్లాడుకుంటారు.
ఆ తర్వాత సోమసుందరం ఇంటికి బయలుదేరుతాడు. అనంతకృష్ణయ్య అతనితో పాటు వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి వెనక్కి వస్తాడు. ఆ వయసులో వాకింగ్ చాలా అవసరమంటాడు శశాంక్ కూడా. సోమసుందరం రాని రోజున అనంతకృష్ణయ్యకు దిక్కుతోచదు. ఏదో వెలితిగా ఫీల్ అవుతాడు. అన్నం కూడా సరిగ్గా తినలేడు. ఆ సంగతి చంద్రికకు తెలుసు. ఎవరైనా బంధువులొచ్చారేమో, ఆలస్యమైనా వస్తారులేండి ఓదార్పుగా అనేసి మెట్లు దిగి వెళ్ళిపోయింది చంద్రిక. బంధువులిస్తే బాధలేదు గాని మళ్ళీ భారతికి ఏ ప్రమాదమూ లేకపోతే చాలు అనుకుంటూ నిట్టూర్చాడు అనంతకృష్ణయ్య. ఆ రోజు సోమసుందర్కి ఒక శుభవార్త చెప్పాలనుకున్నాడు ఆయన. తన స్నేహితుడి కొడుకు కోసం సంబంధాలు చూస్తున్నానని అన్నాడట. అబ్బాయి ఏదో వ్యాపారం చేసుకుంటున్నాడు. పెద్ద అందగాడు కాదు కనుక సంసారపక్షంగా ఉండే పిల్ల అయితే చాలట. జాతకాలు పట్టింపు లేదు. అయితే అమ్మాయి ఉద్యోగస్తురాలు కావాలట. కట్నం మీద పెద్ద ఆశలు లేవు. శశాంక్ దగ్గర ఈ వివరాలు విన్నాక ఈ సంబంధం భారతికి తప్పక కుదురుతుందని ఆశపడుతూ సాయంత్రం నుండి సోమసుందరం రాక కోసం నిరీక్షిస్తున్నాడు ఆయన. భారతికి పెళ్లి చేసి పంపితే గాని సోమసుందరానికి మనశ్శాంతి దొరకదు అనుకుంటూ లేచి బాల్కనీలో లైట్ వేసి మళ్లీ పిట్టగోడ మీదుగా వంగి వీధిలోకి తొంగి చూశారు. సోమసుందరం జాడ కనబడలేదు. అనంతకృష్ణయ్య మనసంతా దిగులుతో నిండిపోయింది. మళ్ళీ ఏదైనా అఘాయిత్యం చేసుంటుందా పిల్ల అనుకున్నాడు దిగులుగా. 2 నెలల క్రిందట సోమసుందరం ఇంట్లో జరిగిన గొడవ గుర్తుకొచ్చింది ఆయనకు. సోమసుందరం అక్షరం దాచకుండా చెప్పడం వలన తన కళ్ళ ముందే జరిగిందంతా స్పష్టంగా గుర్తుంది ఆ విషయం ఆయనకు. ఆ రోజు సోమసుందరం ఇంటికి చేరేసరికి ఇంట్లో ఆయన భార్య పెద్ద కూతురు రేవతి పెద్దగా ఏడుస్తున్నారట. మధ్యాహ్నం ఇంటికి వచ్చేసిన భారతి వాళ్లతో ఏదో పోట్లాడి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నది. అంతదాకా తెరవలేదు. ఆ రోజు సోమసుందరం పని మీద మధ్యాహ్నం బయటికి వెళ్ళి చీకటి పడ్డాక తిరిగి వచ్చాడు. భారతిని ఎన్నిసార్లు పిలిచినా పలకటం లేదట. పెరటివైపు కిటికీలో నుండి చూస్తే మంచం మీద సృహ లేకుండా పడి ఉన్నట్లు కనబడింది. భయంతో ఏడుస్తూ తలుపులు బాదుతున్నారు వేదాంబ, రేవతి, నీరజలు. పక్కింటి వాళ్ళబ్బాయి సహాయంతో సోమసుందరం తలుపులు ఓడదీసి లోపలికి వెళ్ళాడు. భారతి పక్కనే పడి ఉన్న తన నిద్రమాత్రల సీసా చూసి సోమసుందరానికి విషయం బోధపడింది. వెంటనే భారతిని రిక్షాలో ఎక్కించి హాస్పిటల్కి తీసుకువెళ్లారు. స్టమక్ వాష్ ఇచ్చాక సృహలోకి వచ్చింది భారతి. అన్ని మాటలు పడ్డాక నేను బ్రతకడం దేనికి, నన్ను చావనివ్వండి అని ఏడవసాగింది భారతి. డాక్టర్ సోమసుందరాన్ని అతని భార్యను చీవాట్లు వేశాడు. ఎదిగిన పిల్లల్ని స్నేహితులలాగా చూడాలి గాని మాట తోలడం, ఇటువంటి గొడవలు తెచ్చుకోవడం సిగ్గుచేటు అన్నాడు. తప్పు చేసిన వాళ్ళలాగా తలదించుకుని పిల్లని ఇంటికి తీసుకువెళ్లారు. ఇంతకీ ఆ రోజు జరిగిన గొడవ ఏమిటంటే, తలనొప్పిగా ఉందని మధ్యాహ్నం సెలవు పెట్టి ఇంటికి వచ్చింది భారతి. ఆమె వచ్చేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉంది. ముందు గది నిండా పిల్లల ఆట వస్తువులు, బట్టలు విసిరేసి ఉన్నాయి. భారతి గదిలో మంచం మీద అక్క రేవతి విడిచిన చీర కుప్పగా పడేసి ఉంది. లోపల నుండి నవ్వులు మాటలు వినిపిస్తున్నాయి. భారతికి చిరాకు ముంచుకొచ్చింది. ఈ నడుమ అక్కయ్య ఇంటికి వచ్చిందంటే చాలు చిటపటలాడుతోంది భారతి. చీర తీసి విసిరుకొట్టింది. అప్పుడే అక్కడికి వచ్చిన రేవతి నొచ్చుకుంటూ, పొరపాటున నీ మంచం మీద వదిలేసినంత మాత్రాన అలా విసిరే పారేస్తావేమిటి అంది. ఆఫీసులో సచ్చే చాకిరీ చేసి కొంపకు వస్తే ఇక్కడా శాంతి లేకుండా పోతోంది. ఇంట్లో కూర్చుని నవ్వులు కబుర్లుగా కాలక్షేపం చేసే బదులు కాస్త ఇల్లు శుభ్రంగా పెట్టొచ్చుగా. పుట్టిల్లంటే చేయించుకుని తినడానికైనా ఏమిటి అంది భారతి విసుగ్గా. చూశావా అమ్మా, నేను రావడం దీనికి కంటకంగా ఉంది. పోయినసారి నేను వచ్చినప్పుడు ఇలాగే రుసరుసలాడింది. హాల్లో పరుపులేమిటి, ఇల్లంతా పిల్లల గుడ్డలేమిటి, చాకలి కొంపలా అని ఆడిపోసుకుంది. పిల్లలుంటే వస్తువులు విసిరివేయరా, ఇప్పుడేమో ఇలాగా అంటూ రేవతి కళ్ళనీళ్లు పెట్టుకుంది. వేదాంబ రేవతిని సముదాయిస్తూ, దాని మాటలు పట్టించుకోకే, దానికి అనుభవంలోకి వస్తే తెలుస్తుంది పిల్లలు పెంచడం అంటే ఏమిటో అంది. కూతురికి పెళ్లి చేయలేని మీలాంటి తల్లిదండ్రులున్న నష్టజాతకురాల్ని. పిల్లల్ని పెంచే భాగ్యం నాకెలా ఉంటుంది? నీ ముఖానికి అంత అదృష్టం లేదే అంటూ తల్లివి నువ్వే నన్ను దెప్పుతావా
అంటూ ముక్కు మూతి ఏకం చేసుకుని ఏడుస్తూ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది భారతి. కాసేపు ఆ పిల్లని ఒంటరిగా వదిలేస్తేనే మంచిది అనుకుని తల్లి కూతుళ్ళు పనిలో మునిగిపోయారు. భోజనాల టైం అయినా భారతి తలుపు తీయకపోయేసరికి రేవతి వెళ్లి చెల్లెల్ని పిలిచింది. సమాధానం రాకపోవడంతో వేదాంబ వెళ్లి కూతుర్ని బ్రతిమలాడింది తలుపు తీసి భోజనానికి రమ్మని. అయినా జవాబు రాలేదు. భయపడిపోయిన రేవతి అనుమానం వచ్చి పెరట్లోని కిటికీలో నుండి గదిలోకి తొంగి చూసింది. సృహలేనట్టు మంచం మీద అడ్డదిడ్డంగా పడి ఉన్న భారతిని చూసి ఏడుపు మొదలుపెట్టారు వాళ్ళు. అప్పుడే సోమసుందరం రావడం, తలుపులు ఓడబీకి లోపలికి వెళ్లడం, ఆ పిల్లని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడం జరిగింది. ఈరోజు మళ్ళీ అటువంటి తిక్క పనేమైనా చేసిందా భారతి అన్న అనుమానం అనంతకృష్ణయ్య మనసును పట్టి పీడిస్తోంది. టైం 7:30 దాటడంతో ఇక ఆగలేక పేక ముక్కలు సర్దేసి క్రిందకి దిగివచ్చాడాయన. చెప్పులు తొడుక్కుంటున్న మామగారిని చూసి వాళ్ళింటికి వెళ్తున్నారా అని అడిగింది చంద్రిక. దగ్గరే కదమ్మా, చూసి వస్తాను. ఏదో కారణం లేకపోతే వాడు రావడం మానేసేవాడు కాదు అంటూ బయటకు నడిచాడు సోమసుందరం. ఇల్లు ఇంకా 10 గజాలు ఉండగానే ఆ ఇంట్లో నుండి శోకాలు వినిపించాయి. అనంతకృష్ణయ్యకు కాళ్ళు వణికాయి. కొంపదీసి భారతి అనుకుంటూ తడబడే అడుగులతో ఇంటిని సమీపించాడు. బయట అరుగు మీద విషన్న వదనంతో కూర్చుని ఉన్నాడు సోమసుందరం. లోపల నుండి అతని భార్య ఏడుపు వినిపిస్తోంది. ఎందుకింత అన్యాయం చేసిపోయావే తల్లి అంటూ. సోమసుందరం పక్కనే నిస్సత్తువుగా కూలబడ్డాడు అనంతకృష్ణయ్య. అనుకున్నంతా అయింది. ఆ పిల్లకి పెళ్లి సంబంధం గురించి చెప్దామని వచ్చాడు. ఇంకేం పెళ్ళి అని ఆక్రోశించింది అతని మనసు. రేవతి వెళ్ళిపోయింది అనంతం. ఈ ముసలి వయసులో దేవుడు మాకెంత శిక్ష వేశాడో చూడు. స్నేహితుడు భుజం మీద తలవాల్చి బొంగురు గొంతుతో అన్నాడు సోమసుందరం. అనంతకృష్ణయ్యకు నోటమాట పెగల్లేదు. ఎంత చిత్రం! భారతి ఏమైనదో ఆయన భయపడ్డాడు. రెండో పిల్లకు పెళ్లి మాట మాట్లాడడానికి వస్తే మొదటి పిల్ల చావు వార్త వినాల్సి వచ్చింది. అనంతకృష్ణయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అనుకోకుండా వచ్చి పడిన ఈ విషాద వార్త ఆయనను కృంగదీసింది. ఏమైంది? నీరసంగా అడిగాడు. హార్ట్ అటాక్ అన్నారట. శుభ్రంగా తిని తిరుగుతున్న పిల్ల, నిండా 35 ఏళ్లు లేవు. ఈ జబ్బులకు చిన్న పెద్ద లేదులా ఉంది అనంతం జీరబోయిన కంఠంతో అన్నాడు సోమసుందరం. ఎప్పుడు? లోపలికి తొంగి చూస్తూ అడిగాడు అనంతకృష్ణయ్య. ఇంట్లో శవం ఉన్న జాడలేదు. మొన్న మధ్యాహ్నం అట. నిన్నటికే అన్నీ అయిపోయాయి. టెలిగ్రామ్ మాకు ఇవాళ అందింది. మొన్న ఉదయం ఎప్పట్లాగే టిఫిను వంట చేసి ఆయనకు క్యారియర్ సర్దిచ్చి పంపిందట. పిల్లలిద్దరినీ తానే తీసుకెళ్లి స్కూల్లో వదిలి వచ్చిందట. సాయంత్రం మా అల్లుడు వచ్చేసరికి వంటగదిలో క్రింద పడి ఉందట. అప్పటికే ప్రాణం పోయి 2 గంటలయ్యింది. సోమసుందరం గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. అనంతకృష్ణయ్య గుండు బెరువెక్కింది. విధి ఎంత చిత్రమైనది! ఉన్న ముగ్గురిలో ఒక్క కూతురైనా పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నదన్న కాస్త ఊరటను కూడా సుందరానికి దక్కనివ్వకుండా చేసింది అనుకుంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు. నా మాట సరే గాని మీ చెల్లాయిని పట్టలేకుండా ఉన్నాము. అసలే జబ్బు మనిషి. ఈ దెబ్బకు ఎలా తట్టుకోగలదో తెలియదు. దానికేమైనా అయితే నేను ఉండను. సోమసుందరం గొంతు పిగిలించుకుని మాటలు కూడదీసుకుంటూ అన్నాడు. అనంతకృష్ణయ్య స్నేహితుడి భుజం మీద ఓదార్పుగా తట్టాడు. దెబ్బ కొట్టిన భగవంతుడే తట్టుకునే శక్తిని ఇస్తాడు సుందరం అన్నాడు ధైర్యం చెప్తూ. నెమ్మదిగా లేచి లోపలికి నడిచాడాయన. వేదాంబ నేల మీద పడుకుని ముఖాన చేతులు కప్పుకుని ఏడుస్తున్నది. ఆయన రాక గమనించి లేచి కూర్చున్నది. ఈసారి దీపావళికి వస్తానమ్మా అని చెప్పి వెళ్ళిన పిల్ల దసరా కూడా చూడకుండా ఎంత అన్యాయం చేసి వెళ్ళిపోయింది అన్నయ్య గారు అంటూ కొంగు ముఖం మీద కప్పుకుని రోదించసాగింది. ఊరుకోమ్మ, మన చేతిలో ఏముంది? పైవాడు ఎంచేతో ఆ పిల్లకి అన్నీ ఇచ్చి ఆయుష్ మాత్రం ఇవ్వలేదు. నువ్విలా దిగ్గుళ్ళిపోతే పిల్లలు మరీ బెంబేలెత్తిపోరు. ఇక మీ మనవరాళ్లలోనే మీ అమ్మాయిని చూసుకోవాలి ఓదార్పుగా అన్నాడు అనంతకృష్ణయ్య. ఒక మూలగా కూర్చుని మోకాళ్ళ మీద తలవాల్చి ఉన్న భారతి తలెత్తి నిస్తేజమైన కళ్ళతో ఆయన వైపు చూసింది.
ఆ పిల్ల కళ్ళల్లో ఇది అని చెప్పలేని ఒక భావం కనిపించింది అనంతకృష్ణయ్యకు. అక్కను మనసు నొప్పించి పంపించానన్న వేదన, లేక తన అసూయే ఆమెను బలి తీసుకుందేమోనన్న భయం గొలిపే ఊహన, అదేమిటో అర్థం కాలేదాయనకు. మరో మూలన చిన్నమ్మాయి నీరజ నిశ్శబ్దంగా ఏడుస్తోంది. సుందరం కొడుకు వంటింట్లో కాఫీ కలుపుతున్నాడు. ఇక అక్కడ ఉండలేక బయటకు వచ్చేశాడాయన. సుందరం, ప్రొద్దుటి నుంచి తిండి తెప్పులున్నట్లు లేవు మీకు. నేను ఇంటికి వెళ్ళి కోడలతో చెప్పి అబ్బాయితో క్యారియర్ పంపిస్తాను. 4 మెతుకులు ఎంగిలి పడండి. బాధపడటానికి కూడా శక్తి కావాలి. నువ్వే కాస్త వాళ్ళకు ధైర్యం చెప్పాలి. చేయవలసినదేమిటో రేపు ఆలోచిద్దాం అని చెప్పి నీరసంగా అడుగులు వేస్తూ ఇంటివైపు నడిచాడు. రేవతి పోయి నెల్లాళ్లయింది. మనవరాళ్ళిద్దరినీ తమ దగ్గరికే తీసుకొచ్చుకున్నాడు సోమసుందరం. రేవతి భర్త మాధవరావు వచ్చి 4 రోజులుండి వెళ్ళిపోయాడు. సోమసుందరం ఆ నడుమ స్నేహితుడి ఇంటికి ప్రతిరోజు రావడం లేదు. అప్పుడప్పుడు కనబడిపోతున్నాడు. ఆయన వరుసగా 3 రోజులు గనక రాకపోతే అనంతకృష్ణయ్యే వాళ్ళింటికి వెళ్తాడు. ఒక సాయంత్రం అనంతకృష్ణయ్య స్నేహితుడి ఇంటికి వెళ్ళినప్పుడు భారతి అక్క పిల్లలిద్దరికీ అన్నం కలిపి పెడుతూ కనబడింది. 10 నిమిషాలు మౌనంగా కూర్చున్నాక భారతి లోపలికి వెళ్ళిపోవడం చూసి అనంతకృష్ణయ్య కాస్త సంకోచంగా, మీరింకా దుఃఖం నుండి కోలుకోలేదని తెలిసినా ఈ మాట చెప్తున్నానంటే ఎందుకో అర్థం చేసుకో సుందరం. భారతి గురించి నీవెంత దిగులు పడుతున్నావో తెలుసు గనక మంచి సంబంధం చెయ్యి జారిపోనీయకూడదని ఈ మాట చెప్తున్నా అంటూ శశాంక చెప్పిన సంబంధం గురించిన వివరాలు చెప్పారు. వాళ్లకు కట్నం అక్కర్లేదు గాని పిల్ల ఉద్యోగం చేయాలట. అతని వ్యాపారంలో ఒడిదుడుకులు ఉన్నా నెల నెల ఎంతో కొంత ఖచ్చితమైన రాబడి ఉండాలన్నది వాళ్ళ ఉద్దేశం. భారతిని వాళ్ళు తప్పక ఒప్పుకుంటారన్న నమ్మకం నాకుంది. నీ మనసులో బాధను పక్కకు పెట్టి ఈ విషయం గట్టిగా ప్రయత్నిస్తే భారతి గురించిన చింత నీకు తీరుతుంది. సోమసుందరం మౌనంగా ఉండడంతో మళ్ళీ తనే నొక్కి చెప్పారు అనంతకృష్ణయ్య. కొద్దిసేపటిదాకా జవాబు చెప్పలేదు సోమసుందరం. అన్ని విధాలా అనుకూలమైన ఆ సంబంధం గురించి వినగానే ఇన్నాళ్ళకి ఆ పిల్లను ఒక ఇంటిదాన్ని చేసి తమ బరువు దింపుకుంటామని సుందరం సంతోషపడతాడని ఊహించాడు అనంతకృష్ణయ్య. పెద్ద కూతురు పోయి నెల్లాళ్ళే అయినా మనసు నిండా విషాదం గూడు కట్టుకుని ఉన్నా ఏవి మానుకోగలుగుతున్నారు? వండడం తప్పడం లేదు, తినక తప్పలేదు. 2 అమ్మాయిలు ఆఫీసులకు వెళ్తున్నారు. ప్రాక్టికల్గా ఆలోచించడేం సుందరం అనుకుంటూ ఓర్పుగా సమాధానం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు అనంతకృష్ణయ్య. ఆ సంబంధం నీరజకు చూద్దాం అనంతం అన్నాడు సుందరం హఠాత్తుగా. అనంతకృష్ణయ్య ఆశ్చర్యపోయాడు. అదేమిటి? భారతిని గురించి కదా మీరంతా దిగులు పడుతున్నది. ఆ పిల్లను వదిలి చిన్నదానికి ఎలా ప్రయత్నిస్తాం అన్నాడు. భారతిని మా రేవతి మొగుడు అంటే నా బావమరిదికే ఇద్దామని అనుకుంటున్నాం. వాళ్ళిద్దరూ కూడా సుముఖంగానే ఉన్నారు. మా పిల్లే అయితే అక్క పిల్లలని అభిమానంగా చూస్తుందన్న ఆలోచన అతనుకున్నట్టుంది. చిన్న వయసులో భార్య పోతే అలాగే ఉండిపోడు కదా. ఎవరినో ఎందుకు కట్టుకోవడం? మా భారతినే ఇస్తే మా బరువు తీరుతుందని మేమనుకున్నాం. కనుక నువ్వు చెప్పిన సంబంధం నీరజకు గనక కుదిరితే నా బాధ్యత తీరిపోయినట్టే నిట్టూర్చాడు సోమసుందరం. అనంతకృష్ణయ్య 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని నెమ్మదిగా లేచాడు. అలాగే కానీ సుందరం అనేసి ఇంటివైపు నడుస్తూ, మధ్యతరగతి మనుషులం, సర్దుబాటే మన బాట సుందరం అనుకున్నాడు మనసులో. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.